మీడియా సర్కిల్స్లో సంచలన వార్త ఒకటి చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటంటే టీవీ9 ఎవరైతే మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నాడో రజనీకాంత్, టీవీ9 నుంచి తనని తొలగించారు అని చెప్పేసి. అవును, టీవీ9 నుంచి రజనీకాంత్ తొలగించాడా అనేది ఇంకా క్లారిటీ బయటకు రాలేదు. కానీ ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు సాక్షికి ఎడిటర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వేమాని భాస్కర్ టీవీ9లోకి రాబోతున్నారు. టీవీ9 బాధ్యతలు తను తీసుకోబోతున్నారని చెప్పేసి ఒక సంచలన వార్త. ఇది కన్ఫర్మ్డ్ వార్త అనేది అయితే నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఇది ఒక రూమర్ అయితే మీడియా సర్కిల్స్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ గెలుస్తుందా ఓడిపోతుందా లెక్కలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు చాలా క్లారిటీగా ఒకటి ఆలోచిస్తున్నారు. అదేంటంటే ఖచ్చితంగా పార్టీ గెలిచినా ఓడినా మనకు ఒక స్ట్రాంగ్ మీడియా హోల్డ్ ఒకటి ఉండాలి అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్, ఈటీవీ వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారో, మనకు సాక్షి మన పేరు మనం ఎంతసేపు మనం డబ్బా కొట్టుకుంటే ఎవరు చూడాలనుకున్నారేమో తెలియదు, కానీ టీవీ9ని ఎన్టీవీని గ్రిప్లో పెట్టుకున్నారు గత 5 ఏళ్లలో. టీవీ9లో నేను గత వీడియోలో చెప్పినట్టు మై హోమ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి షేర్స్ ఉన్నాయి, ఎన్టీవీలో అట్ ద సేమ్ టైం మై హోమ్ వాళ్ళకి షేర్స్ ఉన్నాయి, అండ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా షేర్స్ ఉన్నాయి, అండ్ ఇంకొకటి 10 టీవీలో కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి షేర్స్ ఉన్నాయి. ఇవన్నీ సరిపోతున్నట్టు టీవీని ఏకంగా మన వశం చేసుకుంటే సరిపోదనుకున్నారేమో తెలియదు, కానీ మేము వేమాని భాస్కర్ రావుని అక్కడికి టీవీ9లోకి పంపిస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. వాళ్ళకి ఏంటంటే మీడియా హోల్డ్ కావాలి. ఆ హోల్డ్ కోసం ఇదంతా చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు.